యుగాది అనగానే మనందరికీ ఒళ్ళు ఒక్కసారి గగురు పడుస్తుంది. ఎక్కడ లేనటువంటి ఆనందం కలుగుతుంది. ఎందుకు అంటే ప్రతి మనిషికి నూతనత్వం అంటే చాలా ఇష్టం. నూతనత్వాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మనకి కాలము యొక్క నూతనత్వం ఆరంభమయ్యేది యుగాది. యుగ ఆది దాని పేరే. దాన్నే మనం ఉగాదిగా పిలుస్తూ ఉంటాం. ఈ యుగాదికి చాలా ముఖ్యమైనటువంటి పనుల్లో పచ్చడిని నివేదన చేసి కాలపురుషుడికి పూజ చేయడం ఎంత ప్రధానమో, ఆ కాలపురుషుడి యొక్క విషయాన్ని మొత్తం తెలుసుకోవడం అంత ముఖ్యం. ఎక్కడి నుంచి తెలుస్తుంది కాలపురుష వైభవము అంటే పంచాంగం ద్వారా. పంచాంగము అంటే ఏంటి అంటే 5 రకాలైనటువంటి అంగాలు ఉంటే పంచాంగము అంటారు. ఇది వారము, నక్షత్రము, యోగము, కరణము. అంటే అబ్సల్యూట్ ఎబ్స్ట్రాక్ట్ టైం, ఇది కాలము నిర్ణయించాలి అంటే ఈ 5 ఉండాలి. సూర్యుడి గమనము, చంద్రుడి గమనము, భూమి యొక్క గమనము, ఇతర గ్రహాల యొక్క గమనం, ఇవే ఈ 5 కూడా. వీటిల్నే ఇది వార, నక్షత్ర, యోగ, కరణాలు అని మనం పిలుస్తాం. ప్రపంచంలో ఏ క్యాలెండర్కి లేనటువంటి సైంటిఫిక్ బేస్ ఒక్క సనాతనమైనటువంటి వైదిక పంచాంగానికి మాత్రమే ఉంది. ఇది సృష్టి మొత్తం ఒప్పుకునేటువంటి విషయం. భట్టాచార్య గారే హెడ్ చేసుకున్నటువంటి ఒక టీము అమెరికా నుంచి, నాసా నుంచి వచ్చి ఈ భారతదేశ గణితాన్ని నేర్చుకొని వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్కి వెళ్ళారు అంటే మన గణితం, మన పంచాంగం మహాత్మ్యం ఎంత అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సర యుగాది సందర్భంగా మనందరికీ సుపరిచితమైనటువంటి హనుమకొండ దుర్గా మల్లేశ్వర స్వామి వారి క్షేత్రం, అక్కడ ఆ క్షేత్ర పంచాంగాన్ని ఒక్కసారి మన షెడ్టీవీ వీక్షణలో దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. వాళ్ళే అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలను తెలియపరుస్తూ, ఈ పంచాంగము చాలా చక్కగా చేతిలో ఎక్కడైనా దేవులో పెట్టుకోవడానికి యోగ్యంగా ఉండేట్టుగా మన క్షేత్రం వారు చక్కగా దీన్ని ఏర్పాటు చేశారు. అందుకు ఆదిత్యకి నేను అనేక ఆశీస్సులను తెలియపరుస్తూ, ఈ విధంగా అనేక పంచాంగాలు ఏకకాల సూచనతోటి ఈ తెలుగు రాష్ట్రాల్లో భారతమంతా రావాలని కోరుకుంటూ వస్తుంది.